వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని 5 స్టేషన్లకు సంబంధించి బాధితుల ఫిర్యాదులను కింది స్థాయి ఉద్యోగులు పరిష్కరించని పక్షంలో ప్రతి సోమవారం 11 గంటల నుంచి 2 గంటల వరకు హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించబడునని డీఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐల సమక్షంలో హిందూపురం 1 టౌన్, 2 టౌన్, రూరల్ అప్గ్రేడ్, లేపాక్షి, చిలమత్తూరు మండలాల ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మీడియా ముఖంగా డీఎస్పీ కేవీ మహేష్ కోరారు. 2 టౌన్ మరియు రూరల్ అప్గ్రేడెడ్ స్టేషన్, లేపాక్షి, చిలమత్తూరు 5 స్టేషన్లు ఉన్నాయి. 5 స్టేషన్లకు గాను ఒక ఎస్డిపిఓ ఆఫీస్ అంటే డిఎస్పీ ఆఫీస్ కూడా ఉంది 2 టౌన్ పోలీస్ స్టేషన్ పైన. ఈ ఆఫీసులకి గ్రివెన్స్ వచ్చే వాళ్ళు స్టేషన్స్ వరకే కాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ స్టేషన్లో గానే సాల్వ్ కాకపోతే డిఎస్పీ ఆఫీస్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పైన ఉన్న సంగతి దయచేసి గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే చెప్పగలరని తెలియజేసుకుంటున్నామండి. వన్ మోర్ థింగ్, ఎవ్రీ మండే మార్నింగ్ 3 to 4 hours ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ వరకు మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్ బయట గ్రివెన్స్ పెట్టబోతున్నాము నెక్స్ట్ మండే నుంచి. సో ఆల్ సిఐస్ అండ్ నేను అంటే డిఎస్పీగా నేను అక్కడే ఉంటాము. ఆ మార్నింగ్ 10 to 2 వరకు కూడా ఎవరు టోటల్ సబ్ డివిజన్కి సంబంధించిన గ్రివెన్స్ ఎవరైనా వాళ్ళ బాధలు తెలియజేసుకోవాలనుకుంటే మండే మార్నింగ్ 10 to 2 1 టౌన్ స్టేషన్ దగ్గరికి రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నామండి. సెకండ్ థింగ్, హిందూపూర్లో టౌన్లోను మరియు అవుట్స్కట్స్లోను కెమెరాలు వాళ్ళు ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ మరియు వాళ్ళ షాపుల్లోనూ బయట రోడ్ పాయింట్ అంటే రోడ్ వ్యూ వచ్చేలాగా కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అది మా ఇన్వెస్టిగేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది, ప్లస్ మీకు కూడా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కరూ దయచేసి ఎంతో కొంత స్తోమత ఉన్న వాళ్ళు ఆ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకుని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటారని అనుకుంటున్నాం. ప్లస్ మీకు సంబంధించి మీడియా మిత్రులు కానీ లేదంటే నార్మల్ సిటిజన్స్ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే పేకాట లేదంటే మట్కా కానీ లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ మిస్చీవియస్ థింగ్స్ జరుగుతున్నాయి, మీ లిమిట్స్లో ఓపెన్ డ్రింకింగ్ కానీ గంజాయి కానీ ఇవన్నీ మా ఆఫీసర్లకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మా నెంబర్లు కూడా మీడియా మిత్రులు అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నామండి ఈ సంవత్సరంగా. ప్లస్ బైక్ రేసింగ్స్ అయితే ఇక్కడ తగ్గాయి హిందూపురంలో, బట్ టౌన్లో సమ్ ఈవినింగ్ టైమ్స్లోనూ లేదంటే మార్నింగ్ టైమ్స్లోనూ బైక్ స్పీడ్గా తోలడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకోబడుతుంది. కేసులు కట్టి ఖచ్చితంగా వాళ్ళని మెజిస్ట్రేట్ ముందర హాజరుపరిచి ఫైన్ కట్టించడమో వీలుంటే కన్విక్షన్ ఇచ్చడమో వరకు వెళ్తుంది. సో దయచేసి ఇక్కడున్న యూత్ అందరూ కూడా బైక్ బాధ్యతాయుతంగా ఎవరికి గాయపరచకుండా నీట్గా తోలాలి, హెల్మెట్ ధరించి బైక్ డ్రైవింగ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.